సైబర్ నేరగాళ్లు కృత్రిమ మేధతో అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ ఆఫ్ ఎక్సలెన్స్ సీఈఓ శ్రీరామ్ బృందవోలు అన్నారు. షీల్డ్ 2025 సదస్సులో పాల్గొన్న ఆయన సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ భయపెట్టి దోచుకునే డిజిటల్ అరెస్టులు, ఎరవేసి ఖాతా ఖాళీ చేసే ఫిషింగ్ మోసాలు, వ్యక్తిగత హననానికి పాల్పడే డీప్ ఫేక్ నేరాల వంటి అన్ని అంశాలపై ఈ సదస్సులో చర్చించామన్నారు. సమస్యల గురించి చర్చించడమే కాదు, వాటికి పరిష్కారం చూడటమే షీల్డ్ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన ఉండాల్సింది రెండు రకాలుగా ఉంది. ఒకటేమో వాళ్ళు చేయాల్సిన చర్యలు, అంటే వాళ్ళు ఎలా సేఫ్గా ఉండాలి, తప్పు లింక్స్ని క్లిక్ చేయకుండా, పైగా ఓటీపీలని షేర్ చేయకుండా, ఇలాంటివి ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు టూల్స్ కొనాలి, యాంటీవైరస్ టూల్స్, వాటిని ఉపయోగించాలి. తర్వాత వాళ్ళ కంప్యూటర్లో ఉన్న సాఫ్ట్వేర్ని వాటిని రెగ్యులర్గా ప్యాచింగ్, అప్డేట్స్ అవి చేస్తూ ఉండాలి. సో ఇలా ఈ విధంగా చేశారంటే వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, పైగా వాళ్ళు పనిచేసే ఆర్గనైజేషన్ని, వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దేశంలో కూడాను బాగా ప్రొటెక్షన్ ఉంటుంది, ఎందుకంటే ఇవి నేషన్ స్టేట్ లెవెల్లో కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా గవర్నమెంట్లో పనిచేస్తున్నారు అనుకోండి, ఇట్ ఈస్ అన్ ఇంపాక్ట్ ఆన్ సిటిజన్స్ ఆల్సో. బికాజ్ వాళ్ళు కనుక కాంప్రమైజ్ అయ్యారంటే మేజర్ డేటా లీక్స్ అన్నీ అయిపోతాయి. అప్పుడు వాటిని దురుపయోగం చేయొచ్చు సైబర్ నేరగాళ్ళు.